ఇప్పుడు మేము పీనాంగ్ హిల్ వచ్చాము. టికెట్లు కౌంటర్లో టికెట్లు తీసుకోవాలి. మనం నాన్ ఇంటర్నేషనల్ కాబట్టి మనకు ఒక్కొక్కరికి 600. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా బ్యాచెస్ వైజ్ పిలుస్తారు. సో ఇప్పుడు ఏంటంటే కాలింగ్ బ్యాచ్ 30 నెంబర్ అంటే ఇప్పుడు మన తిరుపతిలో కంపార్ట్మెంట్ లాగా ఫస్ట్ కంపార్ట్మెంట్లో నిలబడాలి అందరూ. ఫస్ట్ కంపార్ట్మెంట్ నిలబడిన తర్వాత 33 ఉంది చూసారా, 32 అనేది నెక్స్ట్ ఆల్రెడీ వెయిటింగ్ ఏరియా. అంటే ఇది అన్ని మమ్మల్ని అన్ని ట్రైన్లో తీసుకెళ్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఈ హిల్ మీదకి. ఇది పినాంగ్ హిల్లో. సో 32 వాళ్ళు ఇప్పుడు బోర్డు అవుతున్నారు. మేము 33 అనేది లైన్లో నిలబడిన లోపలికి వెళ్ళడానికి. నెక్స్ట్ దాని తర్వాత 34 వాళ్ళు, 35, 36 ఉంది కదా, అది నెక్స్ట్ వెయిటింగ్లో ఉంటారు వాళ్ళు. ఆ విధంగా నవీన్ చెక్ చేసి మమ్మల్ని లోపలికి పంపిస్తారు. లేదా బాగానే మా ముందు రోజులు మాస్క్ పెట్టుకొని వచ్చారు. మేము మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయాము. ఏమైనా కరోనా వచ్చిందంటే చెప్పలేము. ఇండియాలో బ్లాస్ట్ అయింది. ఈ హిల్ మీదకి ఈ ట్రైన్ రూటు చాలా కాంప్లెక్స్ ట్రైన్ రూటు. ఇది 1923లో కట్టారు. సో 1973 నుంచి ఇది ట్రైన్ ఇది ఆపరేషన్లో ఉంది. మరి ఎట్లా మోసుకెళ్తారో తెలియదు పైకి. ఇప్పుడు ఏమైనా మార్చారో లేకపోతే సేమ్ పాత ట్రైన్లో పెట్టారో తెలియదు. అది 1977 అట్లా ఉండేది ట్రైన్. 1923 నుంచి 77 వరకు అట్లాంటి ట్రైన్ రన్ అయింది. 1977 నుంచి 2010 వరకు ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్ ట్రైన్. నా ఇప్పుడు 2011లో కొద్దిగా నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్లో దట్ సూపర్ సోనిక్ అంటే మామూలుగా అనమాట అడ్వాన్స్డ్ ట్రైన్ రూట్ వేశారు. కూడా కింద పిన్న బేస్మెంట్ మాత్రం అసలు చేంజ్ అవ్వట్లేదు. సచ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫ్రమ్ 1923 నుంచి అప్పుడు అలానే ఉంది. మొత్తం మేజర్లీ సెక్యూరిటీ గార్డు వాళ్ళంతా మన ఇండియన్స్, తమిళనాడు సైడ్ నుంచి ఉన్నారు. ఇప్పుడు చూసారా మమ్మల్ని అందరినీ ఇలా లైన్లో నిలబెట్టి ముందు వెళ్ళిపోతాను చూసావా. వాళ్ళు 1000 రూపాయలు టికెట్ తీసుకునేటోళ్ళు. మేమంతా 600 టికెట్లు కాబట్టి మాకు తిరుపతి కంపార్ట్మెంట్లో పడేసినట్టు ఇక్కడ పడేశారు. పోయిన తర్వాత కూడా ఇంకో లోపల కంపార్ట్మెంట్